ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్సీ బీసీలకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కట్టా వేణుగోపాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న 3 స్థానాలకు కూటమి ప్రభుత్వం అగ్రవర్ణాలనే పోటీలో నిలిపింది. ఎస్సీ బీసీలకు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని వేణుగోపాలకృష్ణ అన్నారు. కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకలో వేణుగోపాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. న్యాయవాదిగా కొనసాగుతూ 30 ఏళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నానని వేణుగోపాలకృష్ణ అన్నారు. ప్రభుత్వ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్ల జీత భత్యాలపై, నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించే అంశంపై తాను పోరాటం కొనసాగిస్తానని వేణుగోపాలకృష్ణ చెప్పారు. అందరికీ నమస్కారం అండి. శెట్టి బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు వారికి, అదేవిధంగా శెట్టి బలిజ సంఘం కార్యవర్గ సభ్యులకు నా హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీడియా వారికి కూడా నా హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనందరం ఇంతకుముందు పెద్దలు తెలియజేసినట్లుగా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ 3 జరుగుతున్నటువంటి ఉభయ గోదావరి కానివ్వండి, గుంటూరు, కృష్ణా కానివ్వండి, లేకపోతే ఉత్తరాంధ్రాల జిల్లాలో కానివ్వండి, ఏ ఒక్క బీసీకి కానీ ఎస్సీకి కానీ ప్రాధాన్యత కల్పించలేదు. ఎందుకనంటే వీరికి ఓట్లు వేసుకోవడం రాదు అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు వారికి మన ఓటు ద్వారా సమాధానం చెప్పాలని నేను అందరికీ కోరుతూ, నన్ను ముఖ్యంగా ప్రజా సంఘాలు నన్ను బలపరుస్తూ ముందుకు తీసుకొచ్చాయి. నేను భారత రిపబ్లికన్ పార్టీ